అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. పొలానికి లేట్గా వెళ్ళామండి, చాలా రోజుల తర్వాత వెళ్ళాము. పొలంలో ఏం చేస్తున్నామంటే 5 లేయర్ మోడల్ మొదలుపెట్టాము. దానికోసమని గుంతలు తీయించామన్నమాట. ఇంకా మొక్కలు పెట్టవలసింది ఉంది. అయితే చాలా లేటుగా వెళ్ళడం వల్ల మినుములు తీయించిన తర్వాత అవన్నీ రాలి పడిపోయి అవన్నీ మొలిచినాయి అన్నమాట. అట్లా దాన్ని మళ్ళీ అందులోనే దున్నించాలి. మనకి నైట్రోజన్ పెరుగుతుంది, భూమిలో నైట్రోజన్ అందుతుందన్నమాట. అయితే ఏంటంటే ఈరోజు నేను ఈ వీడియో చేస్తూ మీతో ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అది చాలా విలువైన మాట అసలు. అదేంటంటే యోగా గురించండి. యోగా అనేది చాలా అవసరం అండి. అసలు చెప్పాలంటే ప్రతి మనిషికి అవసరం. కానీ అందరూ జిమ్ములు, కరాటేలు ఇవన్నీ నేర్చుకుంటున్నారు, కానీ యోగా అనేది ఇంకా ఎవ్వరికీ తెలియకుండానే పోయింది. మోడీ గారి వల్ల జూన్ 21వ తారీఖు అనేది ఎందుకు పెట్టారో యోగా డే అని నాకు తెలియదు, కానీ ప్రతి మనిషికి యోగా అనేది చాలా అవసరం అండి. ముఖ్యంగా పిల్లలకి నేర్పించాలి ఫస్ట్. ఎందుకంటే పిల్లలకి ఒకరితో మాట్లాడడం రావట్లేదు, సరైన ఆటలాడడం రావట్లేదు, సరిగా తినడం కూడా వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు ఏంటంటే చదువు ఒత్తిడితోటి 9 గంటలు 10 గంటలు చదువు దగ్గరే ఉండిపోతున్నారు. దాంతో వాళ్ళ మైండ్ అంతా చదువు అంటే భయంలాగా పడిపోయిందనమాట. ఆ భయం పోవడానికి కూడా అసలు స్కూళ్ళల్లో కూడా యోగా అనేది ఖచ్చితంగా అసలు పెట్టాలి. ఈ మధ్య అందరూ స్కూళ్ళల్లో ఆటలని అవన్నీ పెడుతున్నారే, కానీ దాంతోపాటు యోగా అనేది ముఖ్యమండి. అసలు స్కూళ్ళల్లో కూడా పెడితే చాలా మంచిది. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు రేపటి రోజున వాళ్ళే కదా ఇంకా భవిష్యత్తుని చాలా చూడవలసిన వాళ్ళు. ప్లస్ చాలా ఒత్తిళ్ళు ఎదుర్కొంటూ పోటీ అనేది టెన్షన్ తోటి కూడుకుంటుంది. ఆ టెన్షన్ అన్నిటినీ తగ్గిస్తుంది. పిల్లలకి కనుక స్కూళ్ళల్లో నేర్పితే చాలా బాగుంటుంది. కొన్ని స్కూళ్ళల్లో పెట్టారు, కానీ సరిగా ఇంకా దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకోవట్లేదు. వాళ్ళు సరైన దారికి పెట్టట్లేదు పిల్లలు యోగాని. ఎందుకంటే అండి అసలు టెన్షన్లు తగ్గడము అనేది ఏంటంటే ఈ టెన్షన్ల వల్ల చిన్న పిల్లలకు కూడా థైరాయిడ్ మొదలవుతుంది. థైరాయిడ్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది ఈ జబ్బు అనేది లాగా వచ్చేస్తుంది ఈ మధ్య. అట్లా అయిపోయిందనమాట. అందుకని చిన్నప్పటి నుంచే ప్రతి వాళ్ళు మందులు వేసుకోవడం ఇట్లా తయారైపోవాల్సిన రోజులు వచ్చేస్తున్నాయి. యోగా వల్ల థైరాయిడ్ కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు, థయాటికా కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ బీట్ సరిగ్గా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే యోగా అనేది అంత విలువైందండి. ఈ యోగా మామూలు కాదండి, ఇది మనకి ఋషులు అందించిన వరం. యోగా అనేది ఋషులు అందించిన వరం. అందుకని దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఎంతోమంది ఎన్నో వీడియోలు చేశారు. మంతెన గారు చెప్పిన యోగా అండి 8 ఆసనాలు చెప్పారు నాకు. అవి చేయడం వల్ల నాకు పొట్ట తగ్గి థైరాయిడ్ కంట్రోల్లో ఉంది. మంతెన గారు నాకు ఆసనాలు చెప్పారు అని అంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన ఆశ్రమానికి వెళ్ళలేదు. కేవలం వీడియోస్ చూసి మాత్రమే. ఆయన అన్నిటికీ వీడియోస్ చేశారు, చాలా మంచిగా చెప్తున్నారు. ఒక అమ్మాయి చేసి మరీ చూపిస్తుంది. నేను వాటిని చూసి మాత్రమే చేశాను. దాంతోనే నాకు ఇంత కంట్రోల్ అయింది. థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంది, పొట్ట తగ్గింది. అసలు ఇలాంటి మహానుభావులు ఉండడం వల్ల కొంచెమైనా మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంది. ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అందుకనే ఈ యోగా గురించి అందరికీ తెలియాలని ఈ వీడియోలో నేను ఈ యోగా గురించి ఇంతలా చెప్తున్నాను అన్నమాట. అది జూన్ 21 యోగా డే అని పెట్టారు కాబట్టి ఈ వీడియో ఈ రోజున అలా చెప్తున్నాను. అసలు యోగా అనేది ప్రతి మనిషికి అవసరం. తప్పకుండా చేసుకోండి, పిల్లలకి చేయించండి. ఇప్పటి నుంచే పిల్లలకి చేయిస్తే పెద్దయ్యాక వాళ్ళు ఎటువంటి దాన్నైనా ఎదుర్కొండే ఆలోచనలు కానీ శక్తి కానీ సామర్థ్యంగా ఎదుర్కొంటారు. అందుకనే ఈ వీడియోలో నేను చెప్తున్నాను యోగా గురించి.
దయచేసి అందరూ అర్థం చేసుకోండి, మరోలాగా భావించకుండా. యోగా నాకు చాలా ఉపయోగపడింది, అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టే ఒక్కరిద్దరైనా ఈ వీడియో చూస్తారని యోగా గురించి చెప్పాను. నేను చేస్తున్న పని ఏంటంటే, పొలంలో లేటుగా వెళ్ళాం కదా, ఇక వర్షాకాలం మొదలైందనేసి కొన్ని మొక్కలు నాటడానికి కొన్ని ఏర్పాట్లు చేసి వచ్చాము. తర్వాత 5 లేయర్ మోడల్ తయారు చేస్తున్నానండి పొలంలో. ఈ 5 లేయర్ మోడల్ గురించి విజయరామ్ గారు వాళ్ళు, అదే సేవ్ సంస్థ వాళ్ళు చాలామందికి నేర్పించారు, చూపించారు, ఇంకా నేర్పిస్తున్నారు అందరికీ. వాళ్ళ సలహాలు తీసుకొని మేము 5 లేయర్ మోడల్ మొదలుపెట్టామండి. ఇదేంటంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలని వాళ్ళ ఆలోచనలు. వాళ్ళకి ఏమీ రాదండి వాళ్ళకి చెప్పినందువల్ల. వాళ్ళు జనానికి మంచి చేయాలని మాత్రమే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి 400 గజాలు ఉంటే చాలు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తినాలి అనేది వాళ్ళ సూచనలు ఇచ్చారనమాట ప్రతి వాళ్ళకి. మేము అదే తయారు చేస్తున్నామండి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు 5 లేయర్ మోడల్ గురించి ఇంకా వివరంగా చెప్తాను. కొంతవరకైనా నేను చేస్తూ చూపిస్తూ చెప్తాను. ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. కొన్ని విత్తనాలు నాటొచ్చాము. కొంత బంతినారు ఈ మధ్య అసలు ఎవరు వేసినా రావట్లేదండి, అది కూడా హైబ్రిడ్ అయిపోయింది. కానీ ఏదో 1-2 వస్తాయేమో అన్న ఆలోచనతో అలా బంతినారు కూడా పోసొచ్చాము. బొప్పడి విత్తనాలు పెట్టొచ్చామన్నమాట. అలాగే పొలంలో కొన్ని కూరగాయలు, 1-2 కూరగాయలు వచ్చినాయి, కొన్ని పళ్ళు వచ్చినాయి. వాటిని తీసుకొని ఆనందంగా ఇంటికి వచ్చామన్నమాట. ఇవాల్టి వీడియో ఇదేనండి. ఈసారి చూపించే వీడియోలో 5 లేయర్ మోడల్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. మీకు చెప్తూ వీడియో చూపిస్తూ నేను చెప్తానన్నమాట. ఈ 5 లేయర్ మోడల్ అనేది ప్రతి ఒక్కరూ మొదలు పెట్టాలండి. మన కోసమే మనం మొదలు పెట్టాలి. ఒక 400 గజాలు ఈజీగా మనం ఆరోగ్యంగా ఉండడానికన్నమాట. ఇవాల్టి వీడియో ఇదేనండి. ఈసారి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ నమస్కారం.